హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజైతే తొలి ఏకాదశి కదా ఫ్రెండ్స్. అందుకని నేనైతే యుఎస్ అట్లాంటాలో ఉన్న హిందూ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర ఆలయంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చెప్తుంటాను కదా, యూఎస్లో అయితే చాలా గ్రీనరీ ఉంటుందని. ఎక్కడ చూసినా చెట్లు చెట్లు, చెట్ల మధ్యలో రోడ్డు, మధ్యలో చెట్లు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి. ఇంకా పోతూ ఉంటే ఇక్కడ పక్క అక్కడ పక్క చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మా కూతురు వాళ్ళ ఇంటి నుంచి ఈ టెంపుల్ అయితే 57 మైళ్ళ దూరంలో ఉంటుందంట ఫ్రెండ్స్. మైల్ అంటే ఇక్కడ యుఎస్లో కిలోమీటర్లని మైల్ అని చెప్తారంట. మన ఇండియాలో అయితే కిలోమీటర్లు అని చెప్పుకుంటాం కదా, ఇది మాత్రం కొంచెం సిటీలోనే ఉంటున్నదంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈ టెంపుల్ అయితే సిటీలోనే ఉంటుందని చెప్పాను కదా, మన ఇండియాలో బిర్లా మందిర్ ఎట్లా అలాగా. ఇంకా చూడండి, ఈ ఆఫీసులు అన్నీ ఇక్కడనే ఉంటాయంట ఫ్రెండ్స్. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఇంకా మన హైటెక్ సిటీకి చూసినట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఏ ఆఫీసెస్ అయినా ఇక్కడనే ఉంటాయంట ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు నా ఛానల్లో ఉంటుంది చూడండి, జార్జియా అక్వేరియం చూపించాను కదా, ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా చూడండి ఫ్రెండ్స్. సాటర్డే కదా ఈరోజు, ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ కారు మధ్యలో ఎంత గ్యాప్తో నడిపిస్తారో చూడండి ఇక్కడ వాళ్ళు. అక్షయ్, ఇదేం కాలేజ్? జార్జియా టెక్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కార్ పార్కింగ్ చూడండి ఎలా ఉందో. ఎక్కడ పడితే అక్కడ పెట్టారు ఫ్రెండ్స్, ఆ గీతలలో పెట్టాలి. ఈ పద్ధతి ఇలా ఉంటుంది ఇక్కడైతే. చూడండి, ఇక మాకైతే ఈ పావురాలు అయితే దర్శనం ఇచ్చాయి పచ్చటి గడ్డిలో. ఈ విధంగా ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ చూడండి ఫ్రెండ్స్, యుఎస్ అట్లాంటాలో ఉన్న హిందూ టెంపుల్ అయితే ఇదే ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర టెంపుల్. చూడండి, చాలా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి గోపురాలు ఎలా ఉన్నాయో. ఇదిగోండి గజస్తంభము, ఇంకా ఆకాశ దీప. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేమైతే గుడి లోపలికైతే వచ్చేసాము. ఇంకా స్టార్టింగ్లో హనుమాన్ మందిరం అయితే ఉన్నది. మేము ఆ స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆ స్వామివారిని అయితే ఏ విధంగా దర్శనం చేసుకుంటున్నారో మీరు కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ తొలి ఏకాదశి నాడైతే యుఎస్లో ఈ పబ్లిక్ చూడండి ఎంత ఘనం ఉన్నారో. ఈ విధంగా దర్శనాలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, స్వామివారైతే శేషశయనము పైన ఎలా పవలించి ఉన్నాడో, ఏ విధంగా అలంకరించారో చూడండి ఫ్రెండ్స్. ఈ 4 నెలలు పాలసముద్రంలో నిద్రుంటాడు కదా స్వామివారైతే, ఆ విధంగా అలంకరించారు చూడండి యుఎస్లో. ఇంకా ఇరుపక్కల అమ్మవార్లు అయితే చాలా బాగా ఉన్నారు ఫ్రెండ్స్. చాలా మంచిగా అలంకరించారు అమ్మవార్లను కూడా, పద్మావతి, అలివేలు మంగమ్మను కూడా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా జరుగుతున్నాయో పూజలు అయితే స్వామివారికి. ఇంకా మూల విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ తిరుపతిలో ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా ఆ విధంగా జరుగుతాయంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంతమంది అన్నమాచార్య కీర్తనలు అయితే పాడుతున్నారు. ఇంకా మా అమ్మాయికి కూడా వచ్చు కొన్ని అయితే. ఇంకా పాడమని అడిగితే ఈ విధంగా అయితే పాడుతుంది స్వామివారికి ఒక అన్నమాచార్య కీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇంకా గుడి లోపల అయితే ఈ రావి చెట్టు ఉన్నది చూడండి. శ్రీమన్నారాయణుడిగా మనం భావిస్తాం కదా, ఇంకా తొట్టిలో పెట్టారు చూడండి లోపల. ఇంకా చలికాలం బతకదు కదా ఇక్కడ, అందుకని తొట్టిలో పెట్టి గుడి లోపల పెట్టారు. ఇంకా చూడండి నవగ్రహాలు కూడా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే దుర్గా అమ్మవారు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడైతే ప్లాంట్స్ పెట్టారు ఫ్రెండ్స్. ఇవేంటి అనుకుంటున్నారు? తులసి మొక్కలు ఫ్రెండ్స్. $5కి ఒక మొక్కనంట. ఇంకా కరివేపాకు మొక్కనేమో $25 అంట ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, బయట గుడి ఏ విధంగా ఉందో, ఎంత విశాలంగా ఉంది.
ఇంకా రోడ్డుకు దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. ఎంత చుట్టుపక్కల ఎంత గ్రీనరీ ఉంది చూడండి. పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఈ మందిరము చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే స్వామివారి పాదాలు ఉన్నాయంటే నేనైతే ఇలా మెట్లెక్కి వస్తున్నాను దర్శనం చేసుకుందామని. చూడండి, బిర్లా మందిర్ లాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకే చెప్పాను నేను. ఇంకా చూడండి స్వామివారి పాదాలు ఎంత బాగా అలంకరించారో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ద్వారంకి ఎదురుగా గరుడ స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకా మంచిగా శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్ పెద్దగా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దర్శనం అయిపోయినాక మేమైతే క్యాంటీన్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత లైన్ ఉన్నదో. ఆ లైన్లో నిలబడి టికెట్ తీసుకుంటే ఇక్కడ వచ్చి ఇవ్వాలి, వాళ్ళు ఫుడ్ ఇస్తారు. చాలా పబ్లిక్ ఉంది ఫ్రెండ్స్. ప్రతి గుళ్ళోనైతే ఇలా క్యాంటీన్ ఉంటుంది ఫ్రెండ్స్ యూఎస్లో. ఇంకా చూడండి లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ అమ్ముతారు తిరుపతి లాగానే. ఈ విధంగా ఉంటుంది నీట్గా చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఉపవాసం ఉంటాను కదా, వీళ్ళైతే పూరి తీసుకొని తింటున్నారు మా వాళ్ళు. ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే ఇండియా హోటల్లో చూసినట్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఓకే ఫ్రెండ్స్, యుఎస్ అట్లాంటాలో ఉన్న హిందూ టెంపుల్ అయితే వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.